నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో కొంతమంది పాత తరం నటీనటులు కూడా కొంతమంది బయటికి వస్తున్నారు. మొన్న నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో కూడా పాత తరపు నటులు చాలా మంది మనకు అందులో కనిపించారు. అందులో ప్రభ గారిని ఇంకా చాలా కాలం తర్వాత ఆమెను చూడటం మనము తారసపడింది. సో ప్రభ గారిది కూడా ఒక వైవిధ్యమైనటువంటి పాత్రలు వేశారు. చాలా సినిమాలలో వారి యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తూ వస్తున్నాం. అసలు ప్రభ గారి గురించి, వారితో మీకున్నటువంటి అనుబంధం గురించి కొంచెం మాకు తెలియజేస్తారా? అయితే మొన్న ఎన్టీ రామారావు గారి తాలూకు శత జయంతి ఉత్సవంలో చూసినప్పుడు అసలు ఏమి చెక్కు చెదరలేదండి. ఆవిడ చాలా బాగుంది. అందమైన అమ్మగా చాలా బాగుంటుంది కూడా. తర్వాత ఆవిడ మాటల్లో చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది ఎక్కడో దాక్కుంది, ఎందుకు చక్కగా బయటికి రావచ్చు కదా, సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ప్రారంభించవచ్చు కదా అని అనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రభ నేను ఒకసారి ఎంటర్ అయ్యాం ఇండస్ట్రీలోకి. ఆవిడ నీడలేని ఆడది అని సారథి స్టూడియోస్ గంగాధర్ గారు ఆ సినిమా చేశారు. బివి ప్రసాద్ అని డైరెక్షన్ చేశాడు. అందులో నరసింహరాజును ప్రభ తొలివలపే తీయనిది అనే పాట పాడుతూ ఒక కనులు కనులు కలబోయని అని ఒక చరణం ఉంటుంది. ఆ చరణంలో అంత తెరకి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తును ఎలాగా లో యాంగిల్లో పెట్టాడు కెమెరా. కనులు కనులు కలబోయనన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ నాడింగ్ మాట ఇలా ఇచ్చింది. అసలు మధ్యపోయింది మాట. ఓ బాబోయ్, ఎంత అప్పటికే నేను డ్రామాలే బాగా వేస్తుండేవాడు కదా, ఇంత ఇంటెలిజెంట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు అని అనుకొని నేను మామూలుగా అక్కడ సీనియర్ హాల్లో పనిచేస్తుండగా ఆవిడని చూసి నేనే వెళ్ళి పలకరించాను. పలకరిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడు పెద్ద జర్నలిస్టులు కదా, వీళ్ళు పలకరించడం ఏంటి, మా దృష్టంతసేపు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, శోభన్ బాబు, కృష్ణ, ఇంకా తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. వాళ్ళు పిలిచి డబ్బులు ఇచ్చి రాయించుకునేవాళ్ళు, ఇంటికి పిలిచి భోజనం పెట్టి రాయించుకోవడం చేసేవారు అన్నమాట. నిజానికి అది. తర్వాత ప్రభ కామెడీ హీరోయిన్గా కొంతకాలం యాక్ట్ చేసింది. గీత, సంగీత, సంసారంలో సరిగమలు, ఇంకా చంద్రమోహన్తో ఎన్ని సినిమాల్లో చేసిందో తెలియదు. అలాగే రంగనాథ్ వాళ్ళిద్దరికి ఎట్లా కుదిరింది సార్? ఆయన కొంచెం హైట్ తక్కువ ఉంటారు, ప్రభ గారేమో మంచి హైట్ ఉంటారు. ప్రభ అడ్జస్టబుల్ అండి. ప్రభ అడ్జస్టబుల్ అంటే నేను విన్నది ఏంటంటే అప్పట్లో భారతి గారు అని చెప్పి ఒక హీరోయిన్ ఉండేవారు. భారతి గారు అని ఒక ఆవిడ ఉండేవారు. నాగేశ్వరరావు గారు, భారతి గారు ఉంటే వాళ్ళిద్దరిది పక్క పక్కన ఒక ఫ్రేమ్ లో ఉండేది కాదు. ఒకవేళ ఉన్న నాగేశ్వరరావు గారికి కొంచెం బల్లో లేకపోతే కొంచెం గట్టు ఉంటే అట్లా చేసేవాళ్ళని చెప్పి అనేవాళ్ళు. సో ఎట్లా చేసేవాళ్ళు దీన్ని వీళ్ళిద్దరు కూడా? వీళ్ళిద్దరు ప్రభ పెద్ద హైట్ ఏమి లేదులండి, కానీ మేనేజబుల్. అంటే చంద్రమోహన్ గారి షూస్ వేరేగా ఉంటాయి, 1.5 ఇంచ్ హైట్ ఉంటుంది. అది కానీ ఈజ్ అడ్జస్టబుల్. కనుక ప్రభుత్వం చేస్తున్నప్పుడు మెజారిటీ పార్ట్ ఆవిడ ఎక్కడో పూల చెట్టుకి కొంచెం అలా వంగి సాగిరపడడం ఇలాగ మేనేజ్ చేస్తారు వాళ్ళు. కొరియోగ్రాఫర్స్, కెమెరామెన్లు చాలా తెలివైన వాళ్ళు. ఆ కలర్ కాంబినేషన్, హైట్ కాంబినేషన్ చూసుకుంటారు అన్నమాట. అది బాగానే ఉంది. కానీ రంగనాథ్తో చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడేది. నెంబర్ ఆఫ్ సినిమాలు చేసింది రంగనాథ్తో మాట. వాడి మీద టాకు కూడా ఉండేది. ఇవన్నీ అంటే పుకార్లని వాళ్ళు పట్టించుకునేవారు కాదు, చాలా బాగుండేది. మిగతా వాళ్ళకంటే రంగనాథ్తో ఒక 10% ఎక్కువగా రొమాంటిక్గా యాక్ట్ చేసేది అన్నమాట. వేనవే నువ్వేను సరిగమ విన్నావా పాట ఉంది కదా, ఇట్లాంటివి కానీ, ఇంటింటి రామాయణం కానీ ఈ సినిమాల్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది. చాలా సినిమాల్లో కూడా వేసింది ప్రభ. దేవతలారా దీవించండి, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా చేసింది. అయితే వాస్తవానికి నా సినిమాలో కూడా చేసింది. ముద్దుల చెల్లెల్లో రంగనాథ్ పక్కన ప్రభే. మా ప్రభ అమ్మ ప్రభ, నేను, గంగాధర్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, అందరూ కలిసే ఉండేవాళ్ళం.
ఇక వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నట్టయితే వండి తీసుకొచ్చి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆవిడ గొప్పతనం ఏంటంటే నా స్నేహితురాలే, నా ఫ్రెండ్ రంగనాథ్ మంచి ఫ్రెండ్ కదా, మరి ఆయనకి కూడా ఫ్రెండే కదా, ₹1 డిమాండ్ చేయలేదండి. ఏమ్మా ఏంటమ్మా నువ్వు చెప్పమ్మా, షూటింగ్ అయిపోతుంది, నీ షూటింగ్ ఫినిష్ అయ్యేలోగా నీకేదో ఇస్తామనుకున్న తృణమో పనమో ఇవ్వాలి కదా. నేను మొదలే చెప్పాను, మీరు ఏమి ఇస్తే తీసుకుంటాను, ₹1 ఇవ్వండి తీసుకుంటానని చెప్పింది. అప్పుడు మీకు ఇచ్చిన చాలా అమౌంట్ చాలా తక్కువ, మరి బయట చెప్పకూడదు. అటువంటి విధంగా అంటే మాట మీద నిలబడే వ్యక్తి. ఒకటి నటిగా మంచి నటి అంటే ఆ డైలాగులో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకొని నటిస్తుంది. 2, 3 పాట ఉందంటే పాటలో కూడా ఏ భావంతో రాశాడో ఆ పాత్ర తాలూకు ఔచిత్యం బట్టి ఆ భావన ఏమిటో తెలుసుకొని నటిస్తుంది. 3, ఆవిడ కూచిపూడి డ్యాన్సరు, ఇప్పుడు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా శోభానాయుడు కృష్ణుడైతే ఈవిడ రాధ, ఈవిడ కృష్ణుడైతే ఆవిడ రాధ. అంటే ఆవిడలో విశేషాలన్నమాట. తర్వాత ఒక సినిమాలో చూసి మతిపోయిందండి. ఈవిడ్ని చూసి ఎన్టీ రామారావు గారు రెచ్చిపోయారు, అంటే ప్రభను చూసి ఎన్టీ రామారావు గారు రెచ్చిపోయారు, లేదా ఎన్టీ రామారావు గారిని చూసి ప్రభ రెచ్చిపోయిందో నాకు తెలియదు. కానీ దానవీర సూరకర్ణుడు చిత్రం బళారే విచిత్రం, ఆయన గ్రేస్కి ఇంకా నరమానవులు ఎవరు టాలీ చేయలేరు. ఎందుకంటే ఆయన కనుబొమ్మలు యాక్ట్ చేస్తుంటాయి, ఆ చేతిలో ఆ వేళ్ళు కానీ ఆ ముద్రలు కానీ అన్నీ యాక్ట్ చేస్తుంటాయి. ఈవిడ కౌంటర్ ఏమిస్తుందా అని ఆలోచించుకొని చూస్తున్నాను నేను. అక్కడి నుంచి ఈవిడిచ్చిందండి. మొత్తం కళ్ళతో చూస్తూ నువ్వు చిత్రం అంటున్నావు, నాకు ఎక్కిపోయింది పూర్తిగాను అంటే ఆ తమ్మకం, ఆ మత్తు కళ్ళతో చిత్రం అని చెప్పేసి ఆవిడ ఇవ్వడం కూడా అంటే నటులకి ఆ పోటీ ఉండాలి. అంటే ఎన్టీ రామారావు గారితో పోటీ వేసిందన్నంత ధైర్యం నాకు చాలదు, కానీ మొత్తానికి ఏంటంటే దానికి సరితూగే ప్రయత్నాలు చేసింది. రామారావు గారితో సరితూగే ప్రయత్నాలు ఎవరు చేయలేరు కదా. శిల్పి కూడా ఒక అందమైన శిల్పం చెక్కితే ఆ శిల్పం రామారావు కంటే కళాహీనంగానే ఉంటుంది. ఆ శిల్పి చెక్కితే మాత్రం శిల్పికి ఒక ఇమాజినేషనే ఉంటుంది, కానీ ఆ శిల్పి దృష్టికి కూడా ఆననటువంటి ఆ సౌందర్యం సమ్మోహనకారం కూడా రామారావు గారిలో ఉంది. అది నేను చెప్పదలుచుకుంది. కానీ రామారావు గారితో కూడా చాలా బాగా చేసిన తర్వాత చాలా సినిమాలు చేద్దాం అనుకున్నారు. దాసరి నారాయణరావు గారు కూడా మంచి ఆత్మీయురాలు. ఆ ఇంట్లో ఏదేమైనప్పుడు కూడా మంచి అయినా చెడ్డైనా కుటుంబ ఫంక్షన్లకు కానీ దాసరి నారాయణరావు గారికి ఒంట్లో బాగాలేకపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంట్లో ఉండేది. అంత ఆత్మీయురాలు. అంటే ఆవిడ స్నేహ పాత్రురాలు అన్నమాట. ప్రభా గారికి పెళ్లి కాలేదు నిజమేనా? పెళ్ళి అయిందండి, 3 చచ్చిపోయాడు. పిల్లలు కూడా ఎవరో ఉన్నట్టుంది, 3 చచ్చిపోయాడు. ఇప్పుడు ఆవిడ చాలా జాగ్రత్తగా, ఆవిడ ఎంత మంచిదంటే ఆవిడ టచ్అప్ గారులు ఉంది. టచ్అప్ గారులు ఉంటే ఇవన్నీ ఎవరు బయట తెలియవు. గంగాధర్ అని ఉండేవాడు అన్నమాట, ప్రభ తమ్ముడు. నాకు మంచి ఫ్రెండ్ ఆయన. గంగాధర్కి మంచి ఫ్రెండ్. అప్పుడైతే మాకు మామూలుగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కదా. ప్రభ అసిస్టెంట్ పేరు పార్వతి. ఆ పార్వతిని మెల్లగా లవ్ చేశాడు. లవ్ చేసిన తర్వాత భయపడిపోయి, అమ్మో మా సురేందర్ అనే అన్నయ్య ఉన్నాడు, ప్రభ కంటే పెద్దవాడు, తెలిస్తే కొల్లేరు ఉంది కదా, ఆ కొల్లేరులో ఆయన ఏం చేశాడంటే కొల్లేటి కాపురం అనే సినిమా కూడా తీశాడు. ఏమిటంటే ఆ ఇంట్లో అన్నయ్య అంటే అందరికీ భయమే. ఆ సినిమా దెబ్బతిన్నది, పెద్ద బాగా ఆడలేదు. ప్రభ సంపాదించిన డబ్బుల్లో చాలా డబ్బు కొల్లేటి కాపురంలోనే పోయింది. ఆ తర్వాత ఏమో ఈయన భయపడ్డాడు అన్నయ్య గురించి. ఇంక నేను మా అన్నయ్య చెప్పలేను, నువ్వు ఇంకేదైనా నీ పెళ్లి చేస్తాములే అనుకున్నారు మొదట. అనుకుంటే ఆవిడ ఏదో చచ్చిపోతాను, ఏదో మింగేస్తాను ఏదో చెప్పినప్పుడు
విషయం తెలుసుకున్న ప్రభ ఆడమనిషి ఎవరైనా ప్రేమించినప్పుడు ప్రేమే కదా, పని మనిషి కావచ్చు, టచ్అప్ గర్ల్ కావచ్చు, నాకంటే నా మీద పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, కావాల్సింది మొగుడు కావాలి, ప్రేమించింది, ఇద్దరు ఒకటయ్యారు, ఇప్పుడు మనకు కాదంటే ఎలాగవుతుంది అని పెళ్లి చేసింది. ఓకే, ఆవిడలో ఉన్నటువంటి మంచిది మాట, మంచితనం అలాంటిది. డబ్బు సంపాదించింది, పోయింది. ఆవిడ చేసిన పొరపాట్లు సినిమా చేయడం ఒకటి, ఎవరో కొంచెం హైటు గీటు అంతా బాగుంటాడని ఒక వ్యక్తిని చేసుకుంటే కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అనారోగ్యంతో ఆయన చెడిపోయాడు మాట. దానికి కారణాలు ఎవరు తోచింది వాళ్ళు చెప్తారు, కానీ మొత్తానికి ప్రభ అక్కడతో అయిపోయింది. కానీ గొంతు కానీ మాట్లాడితే చాలా చాలా వినడానికి చెవులకు ఇంపుగా ఉంటుంది. చాలా మంచి వాచకం అండి. హరికథ చెప్పేది కదా చిన్నప్పుడు. హరికథ చెప్పడం వల్ల, హరికథ అంటే సకల కళల సమాహారం కదా, వినడానికి కూడా చాలా శ్రావ్యంగా శృతి శుద్ధంగా ఉండేదన్నమాట. అటువంటి వ్యక్తి అంటే మళ్ళీ ఎందుకు రావటం లేదు సెకండ్ ఇన్నింగ్స్లో అనేదే నా బాధ. ఎందుకంటే అట్లాంటి నటీమణులు రావాలండి. ఎందుకంటే చాలా మదర్ క్యారెక్టర్లకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, పెద్దవాళ్ళ క్యారెక్టర్లకి అసలు పెద్దవాళ్ళ క్యారెక్టర్లే లేకుండా చేసేస్తున్నారు. ఒక మదర్కి ఇంపార్టెన్స్ ఉండదు, ఒక వదిలికి ఇంపార్టెన్స్ ఉండదు, ఒక పిన్నికి ఇంపార్టెన్స్ ఉండదు, ఒక మేనత్కి ఇంపార్టెన్స్ ఉండదు. అత్తారింటి దారేదిలో ఆ మేనత్కి ఇచ్చిన ఇంపార్టెన్సే కదా మారుమూలగిపోయింది. అంటే ఒక ఇట్లాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు రావట్లేదు కదా, లవ్స్ అయితే లవ్ లేకపోతే ఫ్యాక్షన్ లేకపోతే అదైతే అంటే మన మనసును స్పందింపజేసే సినిమాలు రావటం లేదు కనుక ఇట్లాంటి ఆర్టిస్టులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.